శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 15/4/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుద్ధ సప్తమి, సోమవారము, మధ్యాహ్నం 3:49 వరకు, పునర్వసు నక్షత్రము ఈరోజు పూర్తిగా అంటే 24 గంటలు ఈరోజు మొత్తం కూడా పునర్వసు నక్షత్రమే ఉన్నది. రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, గుళికా కాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండ కాలము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, వర్జము సాయంత్రం 5:54 నుండి 7:20 వరకు, అలాగే దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుండి 1:15 వరకు, మరలా మధ్యాహ్నం 2:55 నుండి 3:44 వరకు, అమృత గడియలు తెల్లవారుజామున 3:45 నుండి 5:25 వరకు. ఈరోజు విశేషం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రము అంటే శ్రీరాముల వారి జన్మ నక్షత్రం. అంటే ఇంకొక 2 రోజుల తర్వాత శ్రీరామనవమి అంటే స్వామివారి కళ్యాణాన్ని మనం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు స్వామివారికి విశేషంగా అభిషేకము, అర్చనలు నిర్వహించి స్వామివారిని పెళ్లి కొడుకుగా తయారు చేసేటువంటి ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం అంటే రామాలయం ఏదైతే ఉందో ఆ రామాలయంలో స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించినట్లయితే, ధర్మవాక్ పరిపాలన నిర్వహించినటువంటి ఆ స్వామివారి అనుగ్రహం మేర మీకు కూడా ధర్మచింతన, ధర్మాచరణ, కార్యదక్షత ఇవన్నీ కలిగేటువంటి యోగ్యత మీకు కలిగేటువంటి సూచన కనబడుతుంది. ఆ రాముని అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉంటుందని మేము భావిస్తున్నాం. అలాగే మేషాది మీనరాశుల వారందరికీ చూసుకున్నట్లయితే ఈరోజు మేషరాశి వారికి గురుబలం చేత మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సత్ఫలితాలు పొందేటువంటి దిశానిర్దేశం కనబడుతుంది. వృషభ రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే గత కొద్ది రోజులుగా డబ్బు పరంగా మీరు పడుతున్న ఇబ్బందులకు ఒక దిశానిర్దేశం ఏర్పడుతుంది. మిథున రాశి వారు మీ యొక్క ఉన్నత అధికారుల ద్వారా మీకు ఒక ప్రశంస అంటే ఒక మంచి వార్త వచ్చేటువంటి దిశానిర్దేశం కనబడుతుంది. అలాగే కుటుంబ పరంగా కూడా మీరు కొన్ని విషయాల్లో ఏవైతే చేస్తున్నారో మీ కుటుంబ సభ్యులు వాటిని గుర్తించి మీకు దానికి సంబంధించినటువంటి ప్రశంస ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడం వలన గత కొద్ది రోజులుగా మీకున్నటువంటి అభద్రతా భావం ఏదైతే ఉందో అదంతా కూడా నివృత్తి చేయబడుతుంది. అలాగే డబ్బు పరంగా కూడా మీకు యోగదాయకంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. సింహరాశి వారు కుటుంబ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా మీరు పుంజుకొని మంచి సేవా దృక్పథంలో ముందుకు వెళ్ళేటువంటి యోచనలో మీరు ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. కన్యా రాశి వారు ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమము, ప్రతి ఒక్క అడుగు ఏదైతే మీరు వేస్తున్నారో అవంతా కూడా ముందు రానున్న రోజుల్లో మీరు చేసేదానికి పెట్టుబడిగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే సత్ఫలితాలు పొందగలుగుతారు. అలాగే తులారాశి వారిని చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా పూర్తి చేసేటువంటి దిశా నిర్దేశంగా మీరు వ్యవహరించే శైలి కనబడుతుంది. కాబట్టి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలని మా యొక్క సూచన. అలాగే వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా ఏదైతే మీరు ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో లేదా పనులు ఏవైతే ఉన్నాయో జాప్యంలో ఉన్నటువంటి సూచన మీకు కనబడుతుందో అవన్నీ కూడా కదిలి ఒక మంచి ఫలితాన్ని పొందే విధంగా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యం కూడా స్థిమితపడి కొంచెం మీకు ఊరటనిచ్చేటువంటి అంశంగా మిగులుతుంది. ధనుస్సు రాశి వారు గత కొద్ది రోజులుగా వ్యవహారాలు ఏవైతే మీరు సమాజంలో గుర్తింపు ఇవన్నీ అంటే మీరు చేసేటువంటి సేవలకి ఒక గుర్తింపు, కుటుంబ పరంగా కానీ మన మిత్రపరంగా కానీ వాటిలన్నింటినీ గుర్తింపు పొంది మీకు మంచి ప్రశంస పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మకర రాశి వారిని చూసుకున్నట్లయితే పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అంటే వ్యవసాయ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఏవైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించి దిశానిర్దేశం చేసినట్లయితే సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. కుంభరాశి వారు స్థిర వ్యాపారము, స్థిర ఉద్యోగము, స్థిర నివాసము అనేటువంటి సంకల్పంతో మీరు ముందుకు నడుస్తున్నట్లయితే మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క వ్యవహార శైలి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మీనరాశి వారు గత కొద్ది రోజులుగా డబ్బు పరంగా మీరు పడుతున్న ఇబ్బందులు, మీరు పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలకి ఏవైతే సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఊరటనిచ్చేటువంటి అంశం ఒకటి దొరుకుతుంది. మంచి విధి విధానంతో మీరు నిర్వర్తించినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే ఈరోజు మీ దగ్గరలో
ఉన్న దేవాలయంలో ఇందాక చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే సత్ఫలితాలు పొంది మంచి జీవన విధానం మీరు పొందగలుగుతారు. నా యొక్క పరిజ్ఞానం మేరకు 12 రాశుల వారికి ఈరోజు ఫలితాలు చెప్పడం జరిగింది. శుభం భూయాత్.